పాకిస్తాన్కి షాక్ ఇచ్చిన యూఎస్ఏ. నిన్న వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ జరగగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ బాబర్ అజం 43 బంతుల్లో 44 పరుగులు చేసి అవుట్ కాగా, ఇక షాదాబ్ ఖాన్ 25 బంతుల్లో 40 పరుగులు చేసి అవుట్ కాగా, ఇక ఆఖర్లో ఇఫ్తిఖర్ అహ్మద్ 18 పరుగులు చేసి అవుట్ కాగా, షాహిన్ అఫ్రిది 16 బంతుల్లో 23 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. పాకిస్తాన్ 20 ఓవర్లు పూర్తి అయ్యేసరికి 59 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. యూఎస్ఏ బౌలర్లలో నోస్తుష్ 4 ఓవర్లేసి 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, నట్రవాల్కర్ 4 ఓవర్లేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక యూఎస్ఏ బ్యాటర్లో మోనక్ పటేల్ 38 బంతుల్లో 50 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడని చెప్పుకోవచ్చు. ఇక ఆండ్రెస్ 35 పరుగులు చేసి అవుట్ కాగా, ఆరన్ జానిస్ గెలుపు వైపు మరోసారి తీసుకెళ్లాడు. 36 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలవగా, లాస్ట్ లో అయితే మ్యాచ్ అయితే వేరే లెవెల్ అయింది అని చెప్పుకోవచ్చు. ఆఖరిలో 3 బాల్స్ లో 12 రన్స్ కొడితే విన్ అన్నప్పుడు 4 బాల్ 6 పోగా 5 బాల్ సింగిల్ వచ్చింది. ఇక ఆఖరి బంతికి 5 పరుగులు చేయాల్సినప్పుడు 4 పోయి మ్యాచ్ డ్రా కాగా, సూపర్ ఓవర్ లో యూఎస్ఏ విజయాన్ని సాధించింది. యూఎస్ఏకి ఈ వరల్డ్ కప్ లో ఇది సెకండ్ విక్టరీ.